209 రన్స్ కొట్టిన టీం మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నారు అందరూ. బట్ కట్ చేస్తే పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్స్లోనే చేసి షాక్ ఇచ్చింది. సిఎస్కే ఫ్యాన్స్కి ఇది హార్ట్ బ్రేక్, పీబీకేఎస్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ప్యూర్ ఫెస్టివల్. ఐపీఎల్ 2026లో సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఫుల్ హై వోల్టేజ్ డ్రామాలా జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే స్కోర్ బోర్డులో 209 రన్స్ పెట్టింది. ఆయుష్ మాత్రే 73 రన్స్తో దుమ్ము దులిపాడు. శివం దూబే ఫినిషింగ్ టచ్ 45 కీలకం. ఇక సర్ఫరాజ్ ఖాన్ 12 బాల్స్లో 32 రన్స్తో అదరగొట్టారు. దీంతో సిఎస్కే స్ట్రాంగ్ టోటల్ అయితే ఇచ్చింది. మ్యాచ్ ఆల్మోస్ట్ సేఫ్ అని అనిపించింది. బట్ ఇక్కడే పంజాబ్ కింగ్స్ ఎంట్రీతో మ్యాచ్ కంప్లీట్లీ చేంజ్ అయింది. రియాన్ సారియా జస్ట్ 11 బాల్స్లో 39 రన్స్. పవర్ ప్లే లోనే సిఎస్కే బౌలింగ్ ని డిస్ట్రాయ్ చేసేశారు. తర్వాత ప్రభసిమ్రన్ సింగ్ 43 రన్స్, కూపర్ కనోలీ 36 రన్స్ చేశారు. దీంతో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ బ్యాలెన్స్ లోకి వెళ్లిపోయింది. బట్ రియల్ గేమ్ చేంజర్ ఎవరంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. 29 బాల్స్లోనే 50 రన్స్. ప్రెజర్ని జీరో చేసి మ్యాచ్ని ఫినిషింగ్ సైడ్లోకి తీసుకెళ్లాడు. లాస్ట్లో శశాంక్ సింగ్ అండ్ స్టాయినిస్ జస్ట్ కొన్ని బాల్స్లోనే మ్యాచ్ ఫినిష్ చేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ 210 టార్గెట్ని జస్ట్ 18.4 ఓవర్స్లోనే కంప్లీట్ చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ 5 వికెట్స్తో మ్యాచ్ విక్టరీ కొట్టారు. 209 రన్స్ డిఫెండ్ చేయలేకపోయిన సిఎస్కే బౌలింగ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. పంజాబ్ కింగ్స్ మాత్రం ఫియర్లెస్ బ్యాటింగ్తో ఐపీఎల్ 2026లో బిగ్గెస్ట్ చేజ్లలో ఒకటి క్రియేట్ చేసింది. ఇది ఐపీఎల్ అంటే అన్ప్రిడిక్టబిలిటీ అని ప్రూవ్ చేసుకుంది. ఈ మ్యాచ్ ని ఎప్పటికీ మర్చిపోలేదు. మరి ఈ మ్యాచ్ లో హీరో ఎవరు అనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.